వెల్కమ్ టు ఆల్. దిస్ ఈజ్ వంక హరిబాబు. ఇప్పుడు మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేస్తున్నాం కదా. ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో నెక్స్ట్ కేసు అంటే టైం కనుక్కోవడం. అంటే టైం పీరియడ్ ఏదైతే ఉందో అంటే అసలు ఇస్తాడు, వడ్డీ రేట్ ఇస్తాడు, అట్లాగే అమౌంట్ ఇస్తాడు, లేకపోతే ఇంట్రెస్ట్ ఇస్తాడు. ఇచ్చి టైం పీరియడ్ కనుక్కోమంటాడు. అంటే ప్రిన్సిపల్, రేట్, అట్లాగే అమౌంట్ ఆర్ ఇంట్రెస్ట్ ఇలా ఇచ్చి మిమ్మల్ని టైం పీరియడ్ కనుక్కోమంటాడు. ఆ టైం పీరియడ్ ఎలా కనుక్కుంటావు అనేది మనం ఇప్పుడు క్లాస్లో చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 44. ఇన్ హౌ మెనీ ఇయర్స్ will rupees 2000 amounts to 2420 at 10% per annum compound interest? 2000 రూపాయలు 10% వార్షిక వడ్డీ రేటు ప్రకారము ఎంత సమయంలో 2420 రూపాయలు మొత్తంగా అవుతుంది? ఇది ప్రశ్న. సో ఇక్కడ ప్రిన్సిపల్ ఇచ్చాడు ఎంతంటే 2000 రూపీస్, అట్లాగే రేట్ ఎంత ఇచ్చాడంటే 10% ఇచ్చాడు, టైం ఎంత ఇవ్వలేదు, అట్లాగే అమౌంట్ ఇచ్చాడు 2420 రూపాయలు. ఇక్కడ ఏం చేయాలంటే మనం 10% ఏంటన్నా 10% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత 10/100 అంటే 1/10. అంటే ఇక్కడ 10 రాస్తాము, ఇక్కడ ఒకటి ఇంట్రెస్ట్ కలిపి ఇది ప్రిన్సిపల్, ఇది ఒకటి ఇంట్రెస్ట్ కలిపి అమౌంట్ 11. అంటే మనం 10:11 అనేది ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియోగా ఈ ఇందులోంచి వచ్చినప్పుడు అంటే ప్రిన్సిపల్ అమౌంట్ కావాలి మనకి, దాని రేషియో కావాలి. మన దగ్గర ప్రిన్సిపల్ అమౌంట్ రెండు ఉన్నాయి కదా. సో ప్రిన్సిపల్ ఎంత 2000, అమౌంట్ ఎంత 2420. సో ఈ రెండింటికి రేషియో కట్టండి చెప్తా. ఈ రేషియోని ఈక్వల్ చేసుకొని చేయొచ్చు సమ్ని. సో ఈ రెండింటికి రేషియో కట్టండి, నిష్పత్తి కట్టండి, కొట్టుకుపోయింటి కొట్టండి, క్యాన్సల్. రెండో ఎక్కము 100 సార్లు, రెండో ఎక్కము 121 సారి. అంటే 100:121 వస్తే దీన్ని కూడా 100:121 వచ్చేలా చేయాలి. ఎలా? సో ఒకసారి రాశాను 100 అయితే అవ్వాలా, ఇంకొకసారి రాశాను 10, 11. సో ఇప్పుడు చూడండి 100:121 సరిపోయిందిగా. ఇంకా 100:121, 100:121 సరిపోయిందిగా. అట్ హౌ మెనీ సైకిల్స్? 2 సైకిల్స్ అంటే 2 ఇయర్స్. మనం సైకిల్స్ అంటున్నాగా, ఇయర్ దగ్గర సైకిల్స్ అంటున్నాగా. హౌ మెనీ సైకిల్స్? 1 ఇయర్ సైకిల్స్ 2. సో 2 ఇయర్స్. ఆన్సర్ ఈస్ 2 ఇయర్స్. దట్ ఈస్ ద ఆన్సర్. లేదా డైరెక్ట్గా ఇలాగే చెప్పచ్చు, ఇది కట్టేసి ఇదంతా చేయకుండానే దీన్ని 10² ఈ పైన ఉండేది టైం పీరియడ్. సో 2 ఇయర్స్ అని చెప్పేసి ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు, ఇట్లా డైరెక్ట్గా చెప్పేయచ్చు. అంటే ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కట్టి ఆ రేషియో వచ్చిన దగ్గర దాన్ని స్క్వేర్లా రాయగలిగితే, రెండింటిని ఒకే స్క్వేర్ లాగా, ఇక్కడ 2 వచ్చి ఇక్కడ 3 రాయకూడదు, మళ్ళీ ఒకే స్క్వేర్ లాగా, ఒకే క్యూబ్ లాగా పవర్స్లోకి అంటే ఘాతము ఘాతాంక రూపంలోకి, బేస్ అండ్ పవర్ రూపంలోకి రాయగలిగితే ఆ పైన ఉన్నటువంటి పవర్ ఏదైతే ఉందో దాన్ని ఇయర్స్గా చెప్పచ్చు, లేదా ఇలా చేసైనా చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 44. 45 చూడండి. Rupees 72,000 amounts to 98,000 at the rate of 16.2/3% per annum at CI. Find the time period. 72,000 రూపాయలు దీన్ని 16.2/3% వడ్డీ రేటుతో ఎంత సమయంలో ఇది రేటు, అది మొత్తం అమౌంట్ 98,000 అవుతుంది. సో ఇది ప్రిన్సిపల్ ఇచ్చారు, అట్లాగే అమౌంట్ ఇచ్చారు. సో నేనేం చెప్తాను, ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కట్టండి. అంటే 72,000:98,000 ఈ రెండింటికి రేషియో కట్టండి. 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు క్యాన్సల్. ఓకే, 36 72 49 98. ఓకే, రెండో ఎక్క 36 49. సో దీని ఎలా రాయొచ్చు? 6² 7² 6² అంటే 6:7 రేషియోలో ఉంది. పైన స్క్వేర్ ఉంది, 2 టైమ్స్ అన్నమాట. అంటే 2 ఇయర్స్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 2 ఇయర్స్. మనం ఇలా చేసిన అంతే. 16.2/3%. దీన్ని ఎలా రాయొచ్చు? 1/6 అని రాయొచ్చు. సో 1/6. సో 6 రాసాం. 6 + 1 7. ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. 6:7 ఈక్వల్ కాలేదు, 36:49 రావాలి. అంటే ఇంకొకసారి 6:7 రాస్తే 36:49 వచ్చుద్ది. ఎస్. అంటే ఎన్ని సైకిల్స్? 1 సైకిల్, 2 సైకిల్స్. సో 2 ఇయర్స్. సో ఇలా అయినా చేయొచ్చు, ఇలా అయినా చేయొచ్చు అని చెప్తున్నా. రేషియో కట్టేసి ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో, ఇది కూడా అదే మనం కట్టేది. ఇనీషియల్ లాటరల్ ప్యాటర్నే. అక్కడ ప్రిన్సిపల్ అండ్ అమౌంట్కి ఎలాగైతే 2-3 సార్లు రాసుకుంటాం, డైరెక్ట్గా రాసేస్తున్నాం అంతే. ప్రిన్సిపల్ అమౌంట్ రేషియో కడుతున్నాం. ఓకే, దిస్ ఈజ్ క్వశ్చన్ నెంబర్ 45. 46 చూడండి. ఇన్ వాట్ టైమ్ విల్ 1000 becomes ₹1,331 at 10% per annum కాంపౌండ్ యాన్యువల్లీ? 1000 రూపాయలు ప్రిన్సిపల్ 1000 రూపాయలు 10% రేటుతో వార్షిక వడ్డీ చక్రవడ్డీ ప్రకారము ఎంత సమయంలో, టైం ఎంత, అమౌంట్ 1331 రూపాయలు అవుతుంది. నేనేం చెప్తున్నాను, ఈ ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కట్టేయండి. ప్రిన్సిపల్ ఈజ్ టు అమౌంట్. ఇది 1000 రూపాయలు, ఇది 1331 రూపాయలు. సో 1000ని మనం 10 10 100 100 10 1000 అని రాయొచ్చు.
సో 10 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. దీన్ని ఎప్పుడైతే ఒకటి వచ్చిందో ఇక మిగతాది కూడా కట్టక్కర్లా, ఇది కూడా వచ్చేసినట్టే క్యూబ్ 3 ఇయర్స్ ఆన్సర్. ఇంక ఇది కూడా అక్కర్లో ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఒక పార్ట్ వచ్చిందంటే. సో 11 121 121 121 ఇంటూ 11 1131. సో ఇది 11 క్యూబ్ అని రాయొచ్చు. సో మొత్తం మీద 3 ఇయర్స్ అని రాయొచ్చు. కొంచెం పార్ట్ చేయగా నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో 10% ఇలా చేస్తే 10% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 10/100 అంటే 1/10. సో 10 10 10 1000 వచ్చేసింది ఇక్కడికి. సో 1000 వచ్చేసింది కదా ఇక్కడికి. ఎన్ని సైకిల్స్ దగ్గర వచ్చింది? 3 సైకిల్స్. సో 3 ఇయర్స్. సో ప్రిన్సిపల్ అమౌంట్ 11 11 11 1331. కొంత చేయంగానే నీకు ఆన్సర్ వచ్చేది. ప్రాక్టీస్ మీద అయితే కొంచెంతోనే చెప్పేస్తాం, మొత్తం కూడా చేయకుండానే చెప్పేస్తాం ప్రాక్టీస్ మీద. ఓకే, దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 46. 47 చూడండి. వాట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సర్టెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ₹378 అండ్ సమ్ ఆఫ్ 1800 అట్ 10% per annum. 1800 రూపాయల పైన ప్రిన్సిపల్, 1800 రూపాయలు పైన 10% వార్షిక వడ్డీ ప్రకారము ఎంత సమయంలో ఎంత టైంలో 300 CI అనమాట. CI ₹378 వచ్చును. ఇది ప్రశ్న. ఎస్, ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కావాలి. ప్రిన్సిపల్ ఉంది, ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంది. అమౌంట్ ఎలా వస్తుంది? 1800ని 378 పెట్టి కూడితే కదా వచ్చేది నీకు 2178. సో 1800:2178. ఓకే, ఇప్పుడు 10% ఎలా రాయొచ్చు మనం? 10%ని 1/10 అని రాయొచ్చు. అంటే ఇది 10, ఇది 11. 1800 2178. మీరు వెంటనే ఇలా ఎప్పుడైనా సరే ఇది 1000 అయితే సరిపోతుందిగా. 1000 అయితే 10 బదులు 100, 100 బదులు 1000. సో 1000 అవ్వాలంటే దీన్ని ఏం చేయాలి? /18. బోత్ సైడ్స్ /18. 18 టేబుల్తో కొట్టేస్తా 100 సార్లు, లేదా 1000 కానీ 100 కానీ. అంటే 100 అయితే 10 బదులు 100, 1000 అయితే 10 బదులు 100, 100 బదులు 1000. సో 18 ఎక్కడితో కొట్టేసా అనుకోండి 100 వస్తుంది. అలాగే ఇది కూడా 18 ఎక్కడితో, ఒక 18 ఇక్కడికి 18 పోతే ఇంకెంత మిగిలింది? 37. 2 18 36 పోతే 1 మిగిలింది, ఒక 18 100:121 అంటే అర్థమే రాయొచ్చు 10 హోల్ స్క్వేర్ ఈజ్ 11 హోల్ స్క్వేర్. అంటే 10:11లోనే ఉంది, పైన 2 ఉంది కాబట్టి 2 ఇయర్స్. సో 2 ఇయర్స్ 2.0 ఇయర్. దట్ ఇస్ ద ఆన్సర్. సో మీరు ఎట్లా చేసిన అంతే 10 11 10 బదులు 100, 11 11 121. సో ఎన్ని సైకిల్ దగ్గర అదే ఆ రేషియో వచ్చింది? 100 121 అనేది ఎన్ని సైకిల్స్ దగ్గర వచ్చింది? 2 సైకిల్స్ దగ్గర వచ్చింది. సో 2 ఇయర్స్ ఇస్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 47. ఓకే, నెక్స్ట్ 48 చూడండి. వాట్ విల్ బి ద టైమ్ ఆఫ్ సర్టెన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ₹9,261 అండ్ సమ్ ఆఫ్ ₹8,000 at 10% per annum if interest is given half yearly. రైట్, 8,000 రూపాయలు 10% వార్షిక వడ్డీ ప్రకారం ఎంత సమయంలో 9,261 రూపాయలు మొత్తంగా ఆగుతుంది. వడ్డీ అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్క కడతారు. సో చూసారా ఇక్కడ నుంచి కొంచెం మారింది. హాఫ్ ఇయర్లీ ఇచ్చాడు, దీంట్లో టైం అడుగుతున్నాడు. సో ప్రిన్సిపల్ ఎంత? 8,000, రేటు 10%. నెక్స్ట్ ఎంత సమయంలో, టైం ఎంత, అమౌంట్ ఎంత? 9,261 రూపాయి. సో మీకేం చెప్పాను? CA ఇది క్యాల్కులేటెడ్ హాఫ్ ఇయర్లీ అని ఇచ్చినప్పుడు ఏం చేయాలి? మీకు రేటుని హాఫ్ చేసేసుకోవాలి, అంటే అది 5% అవుతుంది. ఓకే, రేటు 5% అవుతుంది. నేనేం చెప్తాను? ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కట్టండి. ఇది 8,000, ఇది 9,261. సో ఇక్కడ మనకి ఇప్పుడు మనం 5% ఎలా రాయొచ్చు చూడండి. 5% ఎలా రాయొచ్చు? 5% ఈజ్ ఈక్వల్ టు 1/20, అంతే కదా. 5/100 అంటే 1/20. సో ఇక్కడ 20 రాసేసుకోండి. 20 20 40, అదే 400 420 8,000 సరిపోయింది. సో 21 రాసి ఇది 8,000, ఇది 9,261. అంటే ఇది ఏమైంది? 20 హోల్ క్యూబ్, ఇది 21 హోల్ క్యూబ్. సరిపోయింది. అంటే ఎన్ని వచ్చింది? 3 వచ్చింది. 3 హాఫ్ సైకిల్స్. ఇది హాఫ్ ఇయర్. టైం దగ్గర కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పాను మీకు ఏం చెప్పాను? మన పర్సంటేజ్ అంటే రేట్, అట్లాగే టైం, ఈ రెండింటి కూడా. సో 3 హాఫ్ ఇయర్స్. 3 హాఫ్ ఇయర్స్ అంటే ఏంటి? 1.5 ఇయర్. సో టోటల్గా 1.5 ఇయర్ ఈజ్ ద ఆన్సర్. అర్థమైందన్నా? ఇక్కడ 8,000 ఇచ్చాడు, రేట్ ఏమో 10% ఇచ్చాడు. హాఫ్ ఇయర్కి వచ్చేసరికి అది 5% అయిపోద్ది. టైం తెలియదు. అమౌంట్ 9,261. సో 5% ఫ్రాక్షన్ వాల్యూ 1/20. సో 2021 రాస్తాను, 8,000 రాలేదు. 2021 రాస్తాను, 20 20 400, అక్కడ కూడా కుదరలేదు. మళ్ళీ రాస్తాను 2021. సో 20 20 400 420 8,000 వచ్చేసింది. 3 సైకిల్స్ దగ్గర వచ్చేసింది.
3 సైకిల్స్ దగ్గర వచ్చేసి 3 సైకిల్స్ దగ్గర వచ్చేసిందంటే 3 హాఫ్ ఇయర్స్ అది అంటే 1.5 year. దట్ ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 49 చూడండి. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ 2000 రూపీస్ ఈల్డ్ 662 యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ 10% per annum కాంపౌండ్ యాన్యువల్లీ? 2000 రూపాయలపై 10% వార్షిక వడ్డీ రేటు ప్రకారం ఎంత సమయంలో 662 రూపాయలు వడ్డీ వచ్చును అని అడుగుతున్నాడు. ప్రిన్సిపల్ ఎంత? 2000 రూపాయలు. రేట్ ఎంత? 10%. టైం తెలియదు. సిఐ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 622. అమౌంట్ ఏమవుతుంది? 2662 రూపాయలు అవుద్ది. అంతేగా, 2662 రూపాయలు అవుద్ది. ఎస్, యాన్యువల్లీ హాఫ్ ఇయర్లీ? యాన్యువల్లీ అంటే 10%. 10% ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? ఇప్పుడు దీంట్లో ప్రిన్సిపల్ ఈజ్ టు అమౌంట్ 2662 రూపాయలు. కొట్టుకుపోతే ముందు కొట్టేయాలి. సో ఇది 1000 సార్లు, ఇది 1331. ఓకే, అంటే మీకు తెలిసిపోయింది. 10 cube ఈజ్ టు 11 cube. 10 cube is to 11 cube. అంటే హౌ మెనీ ఇయర్స్? 3 years. దట్ ఇస్ ద ఆన్సర్. హౌ మెనీ ఇయర్స్? 3 years. ఈ మంచి లాజిక్ నాన్న. సో 10% ఎలా రాయొచ్చు? 1/10. 10 రాశాను, 11 రాశాను, కుదరలేదు. నాకు 1131 రావాలి. 10 రాశాను, 11 రాశాను, 10 బదులు 1000, 10 బదులు 100, 11 బదులు 121 రాలేదు. ఇంకొకసారి ట్రై చేశాను. సో 10 × 10 × 10 అంటే 1000, 11 × 11 × 11 అంటే 1331. సరిపోయిందిగా. అట్ 3 cycles. సో 3 years అని ఆన్సర్. That is question number 49. Question number 50 చూడండి. In what time will rupees 64,000 amount to 68,921 at 5% per annum interest being compound half yearly? 5% వార్షిక వడ్డీ రేటు 5% రేటుతో ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ చెల్లించినప్పుడు ఎంత సమయంలో 64,000 రూపాయలు ప్రిన్సిపల్ 64,000 రూపాయలు 68,921 రూపాయి అవుతుంది. 68,921 రూపీస్ కావడానికి ఎంత టైం పడుతుంది? కాంపౌండెడ్ ఇంట్రెస్ట్ ఎలాగా? హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లీలో కాంపౌండ్ చేస్తున్నాడు. ప్రతి 6 నెలలకి వడ్డీ లెక్క కడతాడు. సో నేనేం చెప్పాను? రేట్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేసుకోవాలని చెప్తాను. 5/2%. 5/2%. అట్లాగే ఏం చెప్తాను? ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కట్టమని చెప్తున్నాను. ప్రిన్సిపల్ ఎంత ఉంది ఇక్కడ? 64,000 రూపాయలు ప్రిన్సిపల్. ఇక్కడ 64,000 రూపాయలు ప్రిన్సిపల్, 68,921 అమౌంట్. ఓకే, ఇక్కడ నువ్వు చూడంగానే ఏమై ఉండాలి నీకు? మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. 64 చూడంగానే 4 4 16, 16 4 64. అంటే ఇది 40 క్యూబ్ అయి ఉండొచ్చు. ఇది గ్యారంటీ 41 హోల్ క్యూబ్ అయి ఉండొచ్చు. ఆన్సరు 3 years. దట్ ఇస్ ద ఆన్సర్. 3 years అంటే 3 half years. 3 cycles with half years. 3 half years means 1.5 year. So 1.5 year is the exact answer అని నువ్వు చెప్పేయచ్చు. ఈజీ ప్యాటర్న్. దిస్ ఈజ్ ఈజీ ప్యాటర్న్. ఒకటి వస్తే చాలని చెప్తున్నా, మీకు అర్థమైపోద్ది ఆటోమేటిక్గా. సరే, ఇది కూడా చూద్దాం. సో 5/2% కావాలి. 5/2% ఎలా రాయొచ్చు? 5/2% తీసి అంటే 100 పెట్టాలి. 200 అంటే 1/40. అంటే ఇది 40 అయితే ఇది 41. సో ఇది ప్రిన్సిపల్ అమౌంట్. నాకు రేషియో ఎంత కావాలి? 64,000, 68,961. 64,000 కావాలి. కుదరదు. 40 40 1600. 40 × 40 40 × 40 40 40 1600. అక్కడికి కూడా కుదరదు. ఇంకొక 40 వేసాను, 64,000 అవుతుంది. సో ఇది 64,000 అయింది. ఇది ఆటోమేటిక్గా 68,921 అవుతుంది. సో ఎన్ని సైకిల్స్ దగ్గర వచ్చింది? 3 half cycles. 3 half cycles అంటే 1.5 year. అంతేగా. 3 అర్ధ సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరం? 3 అర్ధ సంవత్సరాలు అంటే 2 అర్ధ సంవత్సరాలు కలిపి 1 సంవత్సరం, ఇంకొక హాఫ్ ఇయర్, 1.5 year. దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 50. ఓకే, నెక్స్ట్ 51 చూడండి. ఏ సమ్ ఆఫ్ రూపీస్ 3,200 ఇన్వెస్టెడ్ at 10% per annum కాంపౌండెడ్ క్వార్టర్లీ. సో అండర్లైన్ చేసుకోవాల్సిన వాడు క్వార్టర్లీ. అమౌంట్స్ టు రూపీస్ 3,362. కంప్యూట్ ద టైం పీరియడ్. 10% వార్షిక వడ్డీ రేటుతో త్రైమాసిక పద్ధతిలో వడ్డీ చెల్లించినప్పుడు ఎంత సమయంలో 3,200 రూపాయలు 3,362 రూపాయలు అవుతుంది? అది ప్రశ్న. సో ద సమ్ ఆఫ్ 3,200, దిస్ ఈస్ ద ప్రిన్సిపల్, అండ్ ఇన్వెస్టెడ్ అట్ ద రేట్ ఆఫ్ 10%. 10% రేట్కి ఇన్వెస్ట్ చేశారు. అట్ ద సిఐ అట్ క్వార్టర్లీ. అమౌంట్స్ ఎంత అయింది? 3,362 అమౌంట్స్ అయింది. వాట్ ఈస్ ద టైం పీరియడ్? దిస్ ఈస్ ద క్వశ్చన్. మీకేం చెప్పాను? ఎప్పుడైతే క్వార్టర్లీ అని ఇచ్చాడో రేటును కూడా అందాక హాఫ్ చేసాం, ఇప్పుడు by4 చేయాలి. 10/4 అంటే 5/2%. సో ఎంత? 5/2% అంటే ఎంత అవుద్ది? 5/2% ఈజ్ 200.
ఇది ఒకసారి, ఇది 40 సార్లు. ఓకే 40. సో ఇది 40, ఇది 41, 40, 41 ఇలా రాసుకున్నప్పుడు 40 40 1600, కానీ ఇక్కడ 3200 అంటే కొట్టేలేదు మనం. సో ప్రిన్సిపల్ అమౌంట్, ప్రిన్సిపల్ అంతా 3200, 3362. చూడండి కామన్ టేబుల్ 2 టేబుల్ చేయండి. చూడండి ఇప్పుడు 2 టేబుల్ 1600, 2 టేబుల్ 16 రెండు 32, ఇక్కడికి 32 పోతే ఒకటి మిగిలింది 16, 8 రెండు 16, 1681. సో ఇక్కడ చూడండి 40 40 40 40 1600, 41 41 1681. సో 2 సైకిల్స్. ఓకే 2 సైకిల్స్, 2 క్వార్టర్లీ సైకిల్స్, 2 క్వార్టర్లీ సైకిల్స్. 2 క్వార్టర్లీ సైకిల్స్ అంటే ఎంత అవుద్ది? 2 క్వార్టర్లీ సైకిల్స్ అంటే ఒక హాఫ్ ఇయర్ అవుతుంది. ఎస్, హాఫ్ ఇయర్ ఇస్ ద ఆన్సర్. 2 స్టెప్స్ వచ్చింది, 2 స్టెప్స్ వచ్చింది మనకి. సో దీని అయితే ఎలా రాయొచ్చు? ఈ లాజిక్లో అయితే దీన్ని 40 స్క్వేర్ అని రాయొచ్చు, దీన్ని 41 స్క్వేర్ అని రాయొచ్చు. 2 వచ్చింది పైన అంటే 2 ఇయర్స్ కాదు ఆన్సరు, అది క్వార్టర్లీ కదా. 2 క్వార్టర్లీ ఇయర్స్, రెండు వచ్చింది. ఓకే 2 ఒప్పుకుంటాను. ఆ ఒప్పుకునే 2 ఏంటి? క్వార్టర్లీ ఇయర్స్. 2 క్వార్టర్లీ ఇయర్స్ అంటే ఉంది ఒక హాఫ్ ఇయర్ అవుతుంది. ఓకే సో ఒక హాఫ్ ఇయర్, 1 హాఫ్ ఇయర్, దట్ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 51. రైట్. 52 చూడండి. ద టైమ్ ఫర్ ₹1000 టు అమౌంట్ టు 1331 at 20% per annum కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. 20% వార్షిక వడ్డీ రేటుతో ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ చెల్లించినప్పుడు ఎంత సమయంలో ₹1000 సొమ్ము 1331 అవుతుంది? ద టైమ్ ఫర్ ప్రిన్సిపల్ ఎంత? 1000, అమౌంట్స్ టు, అమౌంట్ ఎంత అయిందంటే 1331, రేట్ ఎంత ఇచ్చాడు? 20% ఇచ్చాడు. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, సిఐ ఎలా ఉంది? హాఫ్ ఇయర్లీతో ఉంది. ఎస్, అయితే టైం ఎంత? ఇది ప్రశ్న. సో మీకేం చెప్పాను, ఇలా హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ ఇచ్చినప్పుడు ముందు రేట్ మార్చేయండి. హాఫ్ ఇయర్లీ ఇస్తే హాఫ్ బై 2 చేయాలి అంటే 10%. సో 10%కి ఫ్రాక్షన్ వాల్యూ ఎంత? 1/10. అవునా? సో ఎలా రాయొచ్చు? 10 11 ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత అవ్వాలి? 1000 అవ్వాలి. నా దగ్గర 10 ఉంది. మళ్ళీ ఇంకోసారి రాసానుకోండి 10 బదులు 100, కానీ 1000 అవ్వాలి. సో ఇంకోసారి రాసానుకోండి 10 బదులు 100, 100 బదులు 1000 సరిపోయింది. సో ఇది కూడా అంత అయి ఉండొచ్చు. అంటే ఇది 1000:1331 మల్టిప్లై చేస్తే ఎన్ని సైకిల్స్ నానా? ఎన్ని సైకిల్స్? 3 సైకిల్స్, 3 హాఫ్ సైకిల్స్. 3 హాఫ్ సైకిల్స్ అంటే 1.5 ఇయర్. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 1.5 ఇయర్. ఓకే మామూలుగా ఇలా చేసినా సార్ ప్రిన్సిపల్ అమౌంట్, ప్రిన్సిపల్ ఎంత? 1000, అమౌంట్ ఎంత? 1331. సో ఇది ఎప్పుడైతే 10 క్యూబ్ అయిందో ఆటోమేటిక్గా ఇది 11 క్యూబ్ అవుతుంది. సో 3 సైకిల్స్ వచ్చింది. 3 హాఫ్ సైకిల్స్ అయ్యి 3 హాఫ్ ఇయర్లీ. 3 హాఫ్ ఇయర్లీ అంటే 3 హాఫ్ ఇయర్లీ అంటే 1.5 ఇయర్. సో 1.5 ఇయర్, దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 52. 53 చూడండి. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ₹8,000 yield to 2,648 యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ at 20% per annum కాంపౌండెడ్ సెమీ యాన్యువల్లీ? 20% వార్షిక వడ్డీ రేటుతో ప్రతి అర్ధ సంవత్సరానికి వడ్డీ చెల్లించినప్పుడు ఎన్ని నెలల్లో ₹800 పైన ₹2,648 వడ్డీ లభిస్తుంది? సెమీ యాన్యువల్లీ అన్న హాఫ్ ఇయర్లీ అన్న ఒకటే. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్లా ఇచ్చాడు? హాఫ్ ఇయర్లీ చొప్పున క్యాలిక్యులేట్ చేయమన్నాడు. హాఫ్ ఇయర్లీ చొప్పున క్యాలిక్యులేట్ చేయమన్నాడు. రైట్. ఇన్ హౌ మెనీ మంత్స్? ప్రిన్సిపల్ ఎంత? 8000. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందంటే ₹2,648. ఇది ఇంట్రెస్ట్. అప్పుడు అమౌంట్ ఎంత అవుద్ది? ఈ 2 యాడ్ చేయండి. 8000, ఇది ఒక 2000, 10,648 అయింది. రేట్ ఎంత ఇచ్చాడు? 20% ఇచ్చాడా? రేట్ 20%. టైం క్వశ్చన్ మార్క్. ఎస్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని చెప్తాం మీకు. మనం ఏం చేయొచ్చు? ఎప్పుడైతే హాఫ్ ఇయర్లీ కనబడ్డావు దీన్ని హాఫ్ చేసేయాలి అంటే 10%. ఓకే. సో ఈ 10,648 ఇది ప్రిన్సిపల్, ఇది అమౌంట్. ఈ రెండింటికి రేషియో కడదాం. ఓకే. డివైడెడ్ బై 8 చేయండి. డివైడెడ్ బై 8 చేస్తే ఎంత అవుతుంది? 1000 అవుద్ది. డివైడెడ్ బై 8 చేయండి. ఒక 8 ఇక్కడికి ఒక 8 పోతే ఇంకెంత మిగిలింది? 2 మిగిలింది. 26, 3 8 24, 3 8 24 పోతే 2 మిగిలింది 24, మళ్ళీ 3 8 24 ఒకసారి. సో దీని ఎలా రాయొచ్చు? 10 హోల్ క్యూబ్, ఇది 11 హోల్ క్యూబ్ అంటే 3 సైకిల్స్. ఏ సైకిల్స్? హాఫ్ ఇయర్లీ. 3 హాఫ్ ఇయర్లీస్ అంటే 3 హాఫ్ ఇయర్లీస్ అంటే 3 6లు 18 నెలలు, 18 మంత్స్ అని చెప్పొచ్చు. సో వాట్ ఇస్ ద ఆన్సర్? 18 మంత్స్. ఎన్ని మంత్స్ అని అడిగాడు? 18 మంత్స్. 3 హాఫ్ ఇయర్లీ. ఒక హాఫ్ ఇయర్లీ అంటే ఎంత? 6 మంత్స్. 3 హాఫ్ ఇయర్లీస్ అంటే 3 6లు 18 నెలలు. ఎస్. ఇలా చేసిన అంతే. 10% ఫ్రాక్షన్ వాల్యూ 1/10. సో దీని ఎలా రాయొచ్చు? 10 11, మళ్ళీ 10 11, 10 11. ఎందుకని 3 సార్లు రాశాను? 1000 రావాలి కదా.
సో ఫస్ట్ 10 రాశాను, కుదరలేదు. మళ్ళీ ఇంకో 10 రాశా, 10 100 అవలా, 1000 కావాలి. ఇంకోసారి రాశా, 3 సార్లు దగ్గర అది ఓకే అయింది. సో 1000,1331. సో 3 సైకిల్స్ దగ్గర అది ఓకే అయింది. 3 సైకిల్స్ దగ్గర ఓకే అయింది. అంటే 3 హాఫ్ ఇయర్ సైకిల్స్. ఆ సైకిల్స్ ఎలాంటి సైకిల్స్? హాఫ్ ఇయర్లీ సైకిల్స్. 3 హాఫ్ ఇయర్లీ సైకిల్స్ అంటే ఒక్కొక్క హాఫ్ ఇయర్లీలో 6 months ఉంటాయి. ఇది ఒక 6 months, ఇది ఒక 6 months, ఇది ఒక 6 months, మొత్తం 18 months. దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 53. ఓకే, నెక్స్ట్ 54 చూడండి. ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ₹25,000 ఈల్డ్ ₹8,275 యాజ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ at 10% per annum కాంపౌండెడ్ యాన్యువల్లీ. సో 10% రేటుతో, రేట్ ఎంత అంటే 10% రేటుతో ప్రిన్సిపల్ ₹25,000 పైన 8,000 కాంపౌండ్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడు. ₹8,275 వడ్డీ వచ్చింది. అయితే టైం ఎంత అని అడుగుతున్నాడు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ యాన్యువల్లీ, మామూలుది ఇది. ఓకే, పర్ యానం అనమాట. ఓకే రైట్. ఇప్పుడు 25,000 అమౌంట్ ఎంత అవుతుంది? అప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? 25,000 + 8 కలపాలి కదా. 25 + 8 33,275. సో ఇది ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత? 33,275. సో డివైడెడ్ బై 25 చేయండి. అప్పుడు ఇది 1000 అయిపోద్ది. సో డివైడెడ్ బై 25 చేయండి. డివైడెడ్ బై 25 చేస్తే ఇది 1000 అయిపోయింది. ఇది ఎంత అవ్వాలి? 10 క్యూబ్ అంటే 11 క్యూబ్. ఇది 1331. ఎస్, 1331. డివైడెడ్ బై 25 చేసి చూడండి. ఎస్. సో ఈ 1000ని 10 హోల్ క్యూబ్ అని రాయొచ్చు, దీన్ని 11 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. సో యాన్యువల్ ఇచ్చాడు కాబట్టి 3 years. సో 3 years ద ఆన్సర్. సరే ఎలా కొట్టేశారు అంటే లాజికల్గా ఆలోచించు. ఇది 1000 వచ్చింది అంటే 10 క్యూబ్ అంటే ఇది 11 క్యూబ్ అయి ఉండాలి. 1331 గ్యారంటీ పోద్ది. సో 33,275ని మీరు 25తో భాగించి చూడండి, 1331 వస్తుంది. ఎస్. సో 10 క్యూబ్ 11 క్యూబ్ అంటే పైన పవర్ తీసుకోవాలని చెప్తున్నాను. 3 years. దట్ ఇస్ ద ఆన్సర్. సో మన లెక్క ప్రకారం చేసిన 10%కి ఫ్రాక్షన్ వాల్యూ 1/10. 1/10 అంటే 10 11 10 11 1000 కావాలి. 3 సార్లు రాస్తే కుదురుద్ది. 10 11 1000 13 31. ఎన్ని సైకిల్స్? 3 సైకిల్స్. సో 3 years. సో 3 years దగ్గర దట్ ఈస్ ఓకే. కాబట్టి టైం పీరియడ్ ఎంత అంటే 3 years అని చెప్పొచ్చు. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 54. ఈ ప్యాటర్న్ అర్థమైతే చాలా ఈజీ నాన్న. ఓకే. 55. The time in which the 8,000 will amounts to ₹9,261 at 5% annual compound interest is 5% సాంవత్సరిక చక్ర వడ్డీతో ₹8,000 మొత్తము ₹9,261 అవడానికి పట్టు కాలం ఎంత? సో 8,000 ప్రిన్సిపల్, రేటు 5%, టైము తెలియదు. ఇది ₹9,261 అయిపోయింది. అంటే ఇది అమౌంట్ ₹9,261. ఓకే. అయితే టైం ఎంత? సో 5% ఎలా రాయొచ్చు మనం? 5% 5/100 అంటే ఇది ఒకసారి, ఇది 20 సార్లు, 20 21. ఓకే. సో 20 400. సో ఇది ఏమన్నా 400 అవ్వాలి. ఇంటూ 21 2 4 4 8 పక్కన 3 సున్నాలు, 8,000 సరిపోయింది. సో అంటే దీన్ని ఎలా రాయొచ్చు మనం? 8,000. ఇప్పుడు ఇది 8,000 అయినట్టు, ఇది 9,261 అయినట్టు. సో అంటే ఇక్కడ 3 సైకిల్స్ దగ్గర ఆన్సర్. సో 3 years ద ఆన్సర్. అర్థమవుతుంది. ఏది ఇలా చేస్తే ఈజీ అయితే అలా చేయడం, ఇలా చేస్తే ఈజీ అయితే ఇలా చేయడం, అంతే. ఏదైనా ఒకటే. సో 8,09261 దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు మనం 20 హోల్ క్యూబ్ అని రాయొచ్చు, దీన్ని 21 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. సో 3 ఉంది కాబట్టి 3 years. దట్ ఇస్ ద ఆన్సర్. ఓకే. నేనేమంటున్నానంటే ఇటు పక్క చేయట్లా, నేను చూసారు లేదో, ఈ 8,000 వచ్చేయం కానీ నాకు 21 వేసేసుకున్నాను. ఎలాగంటే 20 + 1 21 కాబట్టి. సో ఇది 21 సరిపోయింది నాకు. మీరు క్యాల్కులేట్ చేసుకున్న 21 × 21 × 21 మీకు అదే వస్తుంది, 9,261 వస్తుంది. నో డౌట్. నాకు ఒక సైడ్ చేస్తే చాలు, మొత్తం చేయాల్సిన అవసరం కూడా లేదు. అది మీకు ప్రాక్టీస్ మీద అర్థమైపోద్ది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ అన్ అమౌంట్ ఆఫ్ ₹80,000 వాజ్ కెప్ట్ ఇన్ ఎ బ్యాంక్ ఫర్ ఎ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 10% per year to get an interest of ₹16,800. Then the amount was in the bank for a period of 16,800. అసలు ₹80,000 సాలుకు 10% చక్ర వడ్డీ రేటుతో 16,800 వడ్డీ వచ్చేటట్లు ఒక బ్యాంకులో ఉంచితే ఆ అసలు బ్యాంకులో ఉంచిన కాల పరిమితి ఎంత? సో ప్రిన్సిపల్ ఎంత? 80,000. ఓకే. రేట్ ఎంత? 10%. ఓకే. ఇంట్రెస్ట్ 16,800. ఓకే. నెక్స్ట్ టైం తెలియదు. పర్ యానం, హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ ఎలా ఇవ్వలేదు కదా. సిఐ పర్ యానం. ఓకే. పర్ యానం. రైట్. ఇప్పుడు మనం చేయండి. సో 80,000. ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ ఏమవుతుంది? 80,000 ఒక 16,800
96,800 అవుతుంది. ఎస్. సో ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో చూడండి, 80,000 ఈస్టు 96,800. సో కొట్టుకుపోయింటే కొట్టేయాలి, ఈ 2 సున్నాలు క్యాన్సిల్. 8 ఎక్కం డివైడెడ్ బై 8 వేసాం అనుకోండి, అప్పుడు ఇది 100 అయిపోద్ది. అప్పుడు 10, 11 అట్లా అయిపోద్ది. ఇది 100 సార్లు, ఇది చూడండి 8 ఎక్కం 1296, 8. సో ఇది 10 హోల్ స్క్వేర్, ఇది 11 హోల్ స్క్వేర్. సో 2 years ఆన్సర్. పైన పవరే ఆన్సర్, 2 years, దట్ ఇస్ ద ఆన్సర్. అంతే ఈజీగా. ఎస్. ఎందుకని ఇక్కడ చూడంగానే 8తో డివైడ్ చేస్తే 100 అయిపోద్ది అనిపించాలి. ఆ 100 అయితే ఇది ఆటోమేటిక్గా ఇది 121 అయిపోద్ది. లెక్క చేస్తున్నప్పుడు అర్థమైపోద్ది. ప్లస్ దీన్ని 10% చేస్తే 1/10. సో 10, 11 రాశాను. నాకు కావాల్సిన 100, 121 ఇక్కడ రాలా. సో 10, 11 రాశాను. ప్రిన్సిపల్ అమౌంట్ ఇది 100, ఇది 121. ఇక్కడ వచ్చేసింది 100, 121. అట్ హౌ మెనీ సైకిల్స్? 2 cycles. దట్ మీన్స్ 2 years. దట్ ఇస్ ద ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 56. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఫైండ్ ద రేట్. ఇప్పటివరకు మనం టైం ఎలా కనిపెట్టాలో నేర్చుకున్నాం. టైం కాన్సెప్ట్ వచ్చేసింది మీకు. చాలా ఈజీగా ప్రిన్సిపల్కి అమౌంట్కి రేషియో కట్టుకొని దాంట్లో నుంచి ఈజీగా ఎలా కనిపెట్టాలో కూడా మీకు చెప్పేశాను. ఆ 2 టెక్నిక్స్ చెప్పేశాను. ఇనిషియల్, లాటరల్ ప్రాసెస్, అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ ప్రాసెస్ రాసుకుని అయినా చేయొచ్చు, లేకపోతే రేషియో కట్టేసి అయినా చేయొచ్చు. ఈ 2 చేసేసుకుంటే ఏది ఈజీ అయితే అది చేసేసుకుంటే అలవాటు చేసేసుకోండి. అంతేగాని A = P × 1 + R/100 అనే ఫార్ములా రాసుకొని అందులోంచి ఎన్ని బయటకు తీయడానికి చాలా పెద్ద లెక్క అయిపోద్ది. అలా అయితే చేయొద్దు. దిస్ ఈజ్ మై లాజిక్. ఈ లాజిక్ని మీరు ఫాలో అయ్యి ఈజీగా సమ్ సాల్వ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.